రోబోటిక్స్ అంటే స్క్రీన్ మీద కనబడుతుంది. రోబోటిక్ సర్జరీ అన్నది గత 10 ఏళ్ల నుంచి వచ్చిందండి. ఇప్పుడు రోబోటిక్స్ అన్నది మొదట్లో జనరల్ సర్జరీలో వచ్చినాయి, తర్వాత యూరాలజీలో వచ్చింది, గైనకాలజీలో వచ్చినాయి, ఆర్థోపెడిక్స్లో కొంచెం లేట్గా వచ్చినాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో ఇప్పుడు రోబోటిక్స్ లేటెస్ట్. అంటే రోబోటిక్స్తో చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంకా దానికి తిరుగులేదు మాట లేదు, అది తప్పు. రోబోటిక్స్ వల్ల కొంత ఉపయోగం ఉంది. ఏంటి ఉపయోగాలంటే, నెంబర్ 1 ప్రెసిషన్, అంటే జాయింట్ కట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. సో సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటే నొప్పులు తక్కువ ఉంటాయి ఇమీడియట్ ఆపరేషన్ తర్వాత. అదొక 2వ అడ్వాంటేజ్. 3వ అడ్వాంటేజ్, సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్ బెండింగ్ ఎక్కువ చేస్తాడు మొదట్లో, కాబట్టి పేషెంట్ బెండింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రకమైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రోబోట్తో ఆ ఖచ్చితత్వం, తర్వాత బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. వాటి వల్ల ఉపయోగాల వల్ల రోబోటిక్స్ ఇప్పుడు పాపులరైజ్ అయింది. ఇప్పుడు అమెరికాలో వాటిలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ జాయింట్లు రోబోటిక్స్తో చేస్తున్నారు. మా ఇన్స్టిట్యూట్లో కూడా రోబోటిక్స్ చాలా ఎక్కువ చేస్తాం. కానీ రోబోటిక్స్తోనే చేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, రోబోటిక్స్ చేయకపోతే బాగోదన్న క్వశ్చన్ కరెక్ట్ కాదు. రోబోటిక్స్ లేకుండా మాన్యువల్గా కూడా అంత బాగా చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఆ రోబోటిక్స్తో వచ్చిన మార్జినల్ అడ్వాంటేజెస్ పేషెంట్ కావాలన్నా, డాక్టర్ పేషెంట్ మధ్యలో అవగాహన ఉన్న రోబోటిక్స్తో చేయించడం వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మొదటి 2 రోజులు 3 రోజులు పేషెంట్లు చాలా నొప్పి అంటారు. రోబోటిక్స్తో చేసుకున్న వాళ్ళకి, మాన్యువల్గా చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా నొప్పి తక్కువ ఉంటుంది. రీసెర్చ్లో కూడా బయటపడింది. మా దగ్గర కూడా మేము చాలా చేస్తాం. నాకు మొదటి రోజు పోస్ట్ ఆపరేటివ్ డే రోబోటిక్స్తో చేసిన వాళ్ళకి, మామూలుగా చేసిన వాళ్ళకి తేడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు లేకపోతే ఒక కట్ చేసినప్పుడు లోపల ఇన్ఫ్లమేటరీ అంటే వాపు వల్ల వచ్చే కెమికల్స్ రోబోటిక్స్లో తక్కువ వస్తాయి. కాబట్టి మీకు నొప్పి తక్కువ ఉంటుంది మొదటి 2-3 days.